శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. 1/6/2025 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 30/6/2025 వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే 7వ తారీఖున కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు. అదేవిధంగా 7వ తారీఖున బుధుడు చూస్తేనేమో మిథునంలోకి ప్రవేశిస్తాడు. 14వ తారీఖున శని భగవానుడు వక్రంలోకి పడుతున్నాడు. అదేవిధంగా 15వ తారీఖున రవి గారు కూడా మిథునంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క సంచార విధి. ఈ విధి విధానంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని మరి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీకు జాతక పరిశీలన కోసం, సీజెక్షన్ కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఏదైనా కుంభ వివాహం, కదలి వివాహం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. జపాలు కానీ, లేకపోతే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి విషయంలో కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త ఇంచుమించు 2900 వీడియోలు ఉన్నాయి. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆల్రెడీ 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలో ప్రవేశించాము. అద్భుతంగా జరిగిపోతున్నాయి రోజులు. అందువల్ల మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ మాసం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే కనుక మిథున రాశి వారికి గురువుగారు చూస్తే రాశిలోనే కనిపిస్తున్నారు. ద్వితీయంలో కుజుడు కనిపిస్తున్నాడు. తృతీయంలో కేతువు కనిపిస్తున్నాడు. చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే రాహువు కనిపిస్తున్నాడు. దశమంలో శని భగవానుడు, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో రవి బుధులు. ఈ ద్వాదశంలో రవి బుధుల యొక్క సంచారం ఎలా ఉంటుందంటే ఆలోచనలు అయితే ఎక్సలెంట్గా వస్తూ ఉంటాయి. కానీ ఆలోచనని సక్రమమైన మార్గంలో పెడదాం అనుకుంటులోకి చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేటటువంటి సూచన ఉంది. కాబట్టి ఈ నెల 15 వరకు కూడా రవి గారు మరలా మన రాశిలోకి జన్మరాశిలోకి వచ్చే వరకు కాస్తంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా బుధుడు కూడా రాశ్యాధిపతి కూడా 7వ తారీఖున రాబోతున్నాడు. కాబట్టి తదుపరి మీ ఆలోచనలు కూడా చాలా స్పీడ్ అందుకుంటాయని చెప్పచ్చు. చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క ద్వితీయ కుజ స్థితుల వలన కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ కుజుని వలన ఎలా ఉంటుందంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా, లేకపోతే ఏదైనా సరే స్పీడ్గా ఆలోచించి స్పీడ్గా మాట్లాడిన అవతలి వాళ్ళు మన మీద నిందలు నిష్ఠూరాలు వేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మనకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటాం. కాబట్టి ఆరోగ్య కారకుడు 12th హౌస్లో ఉన్నాడు. అనారోగ్య పరిస్థితులు కల్పించడమే కాకుండా ఆ విధంగా మనీ కూడా ఖర్చు పెట్టాల్సిన ఆగత్యం ఏర్పడుతోంది. అందుకని జాగ్రత్త. తదుపరి చూసినట్లయితే కనుక ఏమైనా కొనడాలు, అమ్మకాలు ఇలాంటి విషయాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే కొనడం అంటే కొంటాము, కానీ మనం కొనగానే దాని షేర్ మార్కెట్లో గమ్మున రేట్లు పడ్డాయనుకోండి, బెంగ పెట్టుకోపోకండి. ఎందుకంటే లాంగ్ టైంకి దీన్ని కొన్న విషయాన్ని లాంగ్ టైంకి పక్కన పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన. అంతేగాని కంగారు పడిపోయి మళ్ళీ గవాబా అమ్మేసి అయ్యో ఇంత లాస్ వచ్చింది, అంత లాస్ వచ్చిందని నాలుగు ఖర్చుకోకండి. చూసుకొని సమతుల్యత అనేది పాటించండి. తదుపరి చూస్తున్నట్లయితే కనుక పనులు నింపాదిగా సాగిన మాసాంతానికి అన్ని పనులు శుభ్రంగా చక్కగా అయిపోతాయి. ఎందువలన అంటే కనుక కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు. అదేవిధంగా ఏదైనా సరే మనం కొనుగోలు అమ్మకాల విషయంలో అయి ఉండొచ్చు, పెట్టుబడులు విషయంలో అయి ఉండొచ్చు. కొంచెం సామాన్య పరిస్థితులు కనిపిస్తున్నా తదుపరి చక్కగా అవ్వడానికి మనకు బాగుంది. తర్వాత ఏంటంటే కనుక ఈ మాసంలో వ్యవసాయదారులారా ముఖ్యంగా మీరు చేసేటటువంటి పని ఏంటంటే కనుక ఏ విషయమైనా సరే మీరు చేసేది 7వ తారీఖు దాటిన తర్వాత మీకు అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది. నాట్లు వేయాలన్నా, నీళ్లు పట్టాలన్నా, లేకపోతే ఇంకా వంగడాల గురించి మనం మంచివి ఎంచుకోవాలన్నా 7వ తారీఖు దాటిన తర్వాత మీరు నాట్లు వేసుకోవడం అనేది ఏ పనన్నా సరే వ్యవసాయానికి సంబంధించింది మొదలు పెట్టడం అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తృతీయంలో కుజుడు పెడుతున్నాడు కాబట్టి
ఆయన భూమిపుత్రుడు కాబట్టి ఆ కుజుడు వెళ్ళేటటువంటి సింహరాశి కూడా ఆయనకి ఇష్టమైనటువంటిదే కాబట్టి మీరు హ్యాపీగా 7వ తారీఖు వరకు ఆగండి. తదుపరి చూసినట్లయితే గనక కొన్ని కొన్ని విషయాల్లో ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం మనకి ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం గానీ, దాని గురించి పెద్దవాళ్ళకి తెలిసి రచ్చలు జరగడం గానీ, జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. అందువల్ల కొన్ని విషయాల్లో మీరు కుటుంబంలో ముందు ఆప్యాయతలు ఉన్నాయి మీ కుటుంబంలో. దాన్ని ఇంకొంచెం పెంపొందించుకున్నాక విషయాలేమన్నా ఉంటే బయట పెట్టడం మంచిది. అంతేగాని ఫస్టే చెబితే నిందలు, నిష్ఠూరాలు, కోపాలు, తాపాలు వస్తాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తదుపరి చూసినట్లయితే గనక ట్రాన్స్‌ఫర్‌లు గానీ, ప్రమోషన్‌లు గానీ కొంచెం ఏంటంటే మీరు పై అధికారులతో కాస్తంత సంయమనంగా ఉంటే మీకు ఉన్న స్థితిలోనే ఉన్నత స్థితికి పదోన్నతి కలిగేటటువంటి అవకాశాలున్నాయి. పై అధికారులు ఏమి చెప్పినా కూడా బాధ్యతాయుతంగా నిర్వహించడం అనేది ఈ మాసంలో చెప్పదగిన సూచన. తర్వాత చిన్న తరహా ప్రయాణాలు ఎక్కువ రావాల్సొచ్చును. ఎందుకంటే గనక ఇక్కడే కదా వెళ్ళొచ్చేస్తాను, అక్కడే కదా అని వెళ్ళొచ్చేస్తాను అంటే గనక ప్రెజెంట్ అయితే గనక మనకి 7వ తారీఖు వరకు కుజుడు వలన కొంచెం చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే గనక కుజుని వలన తొందరపాటు మాటలే కాదు, కుజుని వలన కొంచెం యాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి కాస్త 7వ తారీఖు వరకు ప్రయాణాలు ఏమన్నా ఉంటే వాయిదా వేసి తదుపరి చక్కగా చేయొచ్చు. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు అవసరం. విదేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క బంధువులయ్యుండొచ్చు, చుట్టాలయ్యుండొచ్చు. వారి యొక్క చేయూతతో మీ పిల్లల్ని విదేశాల్లో చదివించాలి అనే ఆలోచనలు చేస్తున్నటువంటి వారికి ఒక చెప్పదగినటువంటి సూచన ఉంది. ఏమిటంటే గనక 9థ్ హౌస్‌లో రాహు ఉండడం వల్ల విదేశాల్లో ఉన్న సంబంధాలు మన పిల్లలకు కుదరడం గానీ, లేకపోతే విదేశాల్లో చదువుకోవాలనే పిల్లల కోరికలు నెరవేరడానికి గానీ, ఈ మాసాంతానికి ఒక శుభవార్త వస్తుంది. అంతవరకు వేచి ఉండడం చెప్పదగిన సూచన. సరే క్రయ విక్రయాలు కొనడాలు గానీ, అమ్మడాలు గానీ, లేకపోతే గనక ఏ విషయంలో అయినా సరే పెట్టుబడులు పెట్టాలన్నా మనకేంటంటే షేర్ మార్కెట్ రంగంలో కూడా 50-50 ఛాన్సెసే కనిపిస్తున్నాయి. అందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరు 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేయడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఏమిటంటే గనక కొన్ని కొన్ని విషయాల్లో అంటే హ్మ్, ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకోవలసినటువంటి ప్రయత్నాలు గానీ, లోన్‌ల కోసం గానీ, లేకపోతే ఏదైనా వివాహ శుభకార్యాల కోసం గానీ, ఏమైనా మనము తీసుకోవాలనుకుంటే గనక, ఆ ప్రయత్నాలు మాసాంతానికి మాత్రం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ విషయంలో మీరు బెంగ పెట్టుకోకండి. ఈ మాసం ఇంకా అభివృద్ధి పదంలో మీరు నడవాలంటే, మరి చేసుకోవాల్సిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే గనక, ముఖ్యంగా ఈ గురువుగారు లగ్నత్తు ఉండడం వల్ల ఆర్థిక మాంద్యం లేదు గానీ, గురువు బలం ఇంకా ఇంకా పెరగాలనుకుంటే గనక ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ చేయడం, అదే విధంగా చూసినట్లయితే గనక మనకి అన్ని విధాలా యోగదాయకంగా ఉండాలంటే గురుచరిత్ర పారాయణంతో పాటు గురువారం నాడు చక్కగా మా యొక్క బాబాగారి పేరు మీద 90 భోజనం దానం చేయడం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం చేయడం వల్ల అన్ని విధాలా అభివృద్ధి పదంలో ముందుకు పెడతారు. ఓం శ్రీ మాత్రే నమః.